ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్యకి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి? అప్పుడు చనిపోయిన పాపం పసిమొగ్గ ఆయేషా మీరా గుర్తు రావట్లేదా? వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో చచ్చిపోయినటువంటి ఆ డ్రైవరు దళిత సోదరుడు, అతను గుర్తు రావట్లేదా? డాక్టర్ సుధాకర్ పిచ్చివాడి కింద ముద్రేసి చంపేశారు, అతను గుర్తు రావట్లేదా? మీకు ఓన్లీ వివేకానందరెడ్డి మాత్రం గుర్తుకొస్తున్నాడా? వివేకానందరెడ్డి హత్య, ఆత్మహత్య, ఇంకోట, సహజ మరణమా సరే పక్కన పెడితే ఆయన కూడా సామాన్యుడే కదా. దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి జనంలో ఒక తెలియనటువంటి ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చి ప్రజల్ని ఎందుకు అంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఫర్ దట్ మ్యాటర్ ఏ విషయమైనా సరే ప్రతి విషయాన్ని హైలైట్ చేసి అసలు మీరు చేయాల్సిన మనం చెయ్యట్లేదని ఎవడైనా గమనిస్తాడేమో అని చెప్పి మొత్తం విషయాన్ని పక్కదో పట్టించేస్తున్నారు. పేదవాడు అల్లాడిపోతున్నాడు. మీకు తెలుసో తెలీదో, నేను ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి పాలక ప్రభుత్వానికి చెప్తున్నాను. వైసీపీకి చెప్పడంలో ఉపయోగం లేదు. ఆయన వినే స్టేజ్ కూడా దాటిపడి అట్లీస్ట్ మీరు వింటున్నారనేటువంటి అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. ఆయన వినే స్టేజ్లో అయితే లేడు. రప్ప రాడించుకుంటాడు ఆయన. మీరు వింటున్నారు కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారు, మీ దాకా రావాలనుకుంటున్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరూ కూడా దయచేసి ఒకసారి వినండి. మీకు ఏదో రకంగా ఈ వీడియో చేరుతుందని నమ్ముతున్నాను నేను. ప్రజలు చాలా బాధపడుతున్నారు, చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య. మీరు జిల్లాల్లో, మండలంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఒక జిల్లా, ఒక మండలం, ఒక ప్రాంతం, ఒక ఊరు కాదు, ముఖ్యంగా బాధపడుతుంది యువత ఉద్యోగం సమస్యలతోటి, ఉద్యోగం లేని సమస్యలతోటి. ఉద్యోగాలు రావు, సరైన ఉద్యోగాలు లేవు. అంటే చదువుకున్నవాడు తప్పిస్తే చదువుకున్నవాడు బతికే అర్హత లేదా ఈ భూమి మీద? ఇది ఎక్కడ రాజ్యాంగం అండి? ఇదేమి పరిపాలన అసలు? ప్రతిదానికి ఉత్తీర్ణత, విద్యార్హతలు, కనీస ఉత్తీర్ణత 50 మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 ఉండాలి, వేరే వాళ్ళకైతే 90 ఉండాలి. ఏంటి అసలు ఎవరు చెప్పారు ఇలాగా? అసలు అక్షరం ముక్క రానివాడు కూడా ఖచ్చితంగా బతికే హక్కు వాడికి ఉంది, భగవంతుడు ఇచ్చాడు. మీరెవరు కాదనడానికి? ప్రభుత్వంగా అలాంటి వాడి దగ్గర నుంచి టాప్ మోస్ట్ వాడి వరకు ప్రతి ఒక్కరిని కూడా సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత మీద. అందుకే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాం.